ప్రభుత్వానికి కీడు చేస్తే వేటు తప్పదన్న శివదత్. డోర్ డెలివరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న బద్వేల్ డిపో మేనేజర్ నిరంజన్. దాయాదుల కుటుంబం గొడవలతో ఎనుగొల్లపల్లి గ్రామంలో ఉద్రిక్తత. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని 6వ సచివాలయం పరిధిలో ఏపీ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు బూచిపాటి రామంజనంలో మండల ఉపాధ్యక్షులు గుడిసె రామయ్య ఆధ్వర్యంలో సచివాలయం పరిధిలో ఉన్నటువంటి కులాలు ఉపకులాల విఆర్ఓ అరుణకుమార్ అడ్మిన్ వెన్పూస సుబ్బారెడ్డి సమక్షంలో ఇంటింటికి వెళ్లి రీసర్వే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వీరాంజనేయులు మరియు టీడీపీ సీనియర్ కార్యకర్త సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి కీడు చేస్తే వేటు తప్పదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ అన్నారు. హోమ్ మినిస్టర్ అనిత పిఏ జగదీష్ చేసిన తప్పుకు ఉద్యోగం నుండి తీసివేసిందని చెప్పారు. హోమ్ మినిస్టర్ అనిత నీతి నిజాయితీకి మారిపోయారని అన్నారు. ప్రత్యేకమైన దృష్టి సారించి కూటమి నేతలతో పెద్దలతో మాట్లాడి అటు చంద్రబాబు నాయుడు గారితో ఇటు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చింపులు జరిపి నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు తీసుకురావడానికి ప్రణాళిక రచించడం అనేది మీ అందరూ తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పాయకరపేట నియోజకవర్గంలో జరుగుతుంది కనుక ఎవరో చేసిన తప్పు, ఆవిడికి తెలియకుండా చేసిన తప్పు అనిత గారి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఆవిడ నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డ నాయకురాలని చెప్పి మేమందరం కూడా తెలియపరుస్తున్నాం. పాయకరపేట నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ప్రత్యేకంగా ఈ నక్కపల్లి మండలంలో రాబో కంపెనీల గురించి కానీ ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ చాలా విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు మా యొక్క ఆంధ్ర రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి మరి అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్కి రాబోతున్నారు. సో అక్కడ అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులందరితో కూడా మరి మీటింగ్ ఉంది. దాని తర్వాత మరి అలాగే అంటే బద్వేల్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ సుభాష్ పై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు బత్తల కురికేశవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన సొంత తమ్ముడిని విద్యార్థులకు ట్యూటర్ గా నియమించి హాస్టల్ బాధ్యతలు ఆయనకే కట్టబెట్టారన్నారు. హాస్టల్ నిర్వహణ, స్నాన గదులు, మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం వంటి వాటిపై శ్రద్ధ చూపకపోవడం దారుణమన్నారు. విద్యార్థులకు ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వస్తున్నాడా? ఎన్ని గంటలకు వస్తాడు? ఉదయము ఎప్పటి నుంచి వస్తాడు? శివ ట్యూటర్ శివ ఎప్పుడు వస్తాడు? ప్రతిరోజు వస్తాడా? ఈరోజు కూడా వచ్చిండా? వచ్చి నైటు ఎక్కడ ఉంటాడు ఆయన? ఆఫీస్ రూమ్లో ఉంటాడు. నా పేరు నారాయణ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ డివిజన్ మెంబర్. నేను బద్వేల్ ఎస్సీ ఉన్న హాస్టల్లో జరుగుతున్న అక్రమాలపైన అధికారుల దృష్టికి తేవడమే ఇందుమూలంగా మా యొక్క మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము. కారణం ఏందనగా ఇక్కడ వార్డెన్ ఒకరు, పెత్తనం ఒకరితో అయింది. కారణం ఏంటంటే వార్డెన్ సుభాష్ చంద్రబోస్ గారి వాళ్ళ తమ్ముడు అన్ని తానై వ్యవహరిస్తూ ఇక్కడ హాస్టల్లో తాను పెత్తనం చెలాయిస్తూ విద్యార్థులను కూడా ఇబ్బందులు పెడుతున్నట్లు మా దృష్టికి రావడం జరిగినది. అదే కాక గతంలో కూడా ఇక్కడ కొంత రైస్ అమ్మినట్లు మాకు ప్రూఫ్ ఉండేది మా దగ్గర. దానిపైన కూడా మేము ఏజెబుల్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది గతంలో. కానీ వారు స్పందించలేదు. ఈ రోజు కూడా మళ్ళీ యథావిధిగా అతను హాస్టల్లోకి వస్తూ నేను ట్యూటర్ను అంటూ ట్యూటర్ పని చేయకుండా అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. దీనికి ఉన్న హాస్టల్లో సక్రమంగా మెను పాటించడమే కాకుండా విద్యార్థుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీ ఇళ్లలో మీరు ఇట్లనే ఫోన్ చేస్తారా, మీరు అడిగే వాళ్ళని చెప్పి విద్యార్థులు కూడా వాళ్ళ తమ్ముడు వార్డెన్ సీట్లో కూర్చొని అతను చాలా బిహేవియర్గా ప్రవర్తిస్తూ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళు భయపడడానికి గురి చేస్తూ సక్రమంగా మెను పాటించుకుని ఉండరు. మరి మీరు లెటర్ను బాత్రూమ్ చూద్దామా, చాలా చిప్పుచేటుగా దుర్గంధమైన వాసనతో వెదజల్లుతూ ఉంది. అంటే దోమలు అధికంగా ఆ వాసనలకు చేరి విద్యార్థులను పుట్టి విష జ్వరాలకు పాల్పడే విధానంలో ఉంది. మరి ఈ విషయం పైన మేము ఎన్ని దఫాలుగా వార్డెన్లు చెప్పినా కూడా వార్డెన్ అయితే అతను పెళ్లి చెవును కూడా పెట్టడం లేదు. నాకైతే చాలా డిగ్రీలు ఉన్నాయి, నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాల్సిందని అనే విధంగా అతను చెప్పుకోవడము చాలా విడూరంగా ఉంది. ఈ వార్డెను వ్యవహారశైలి బాగలేదు. రెండోది
ఈ బాత్రూములు లెట్రిన్లు కానీ భయంకరమైన గబ్బు కొడుతున్నాయి. దానిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇతను చాలా ఇతని పద్ధతి అరాచకంగా ఉన్నాడు. ఇతని పద్ధతి మార్చుకోవాలా. ఎన్నోసార్లు ఏజెంట్ సార్ దగ్గర కూడా దృష్టికి తీసుకొచ్చినాం. ఆయన కూడా చెప్పినా కానీ ఆయన యథావిధిగా వాళ్ళ తమ్ముడిని పెట్టడము, వాళ్ళ తమ్ముడు ఒక బ్యాగ్ సంకట వేసుకొని ఆయన ఏం తీసుకుపోతాడో ఏం తీసుకురాలో ఎట్లా తెలుస్తుంది, ఎందుకు ఆయన బ్యాగ్ ఎందుకు అంటామడే బ్యాగ్ ఒక సంకలు వేసుకొని సాయంత్రం పూట పోవడము, ఆయన తెల్లారుదామని రావడము, ఇట్లా జరుగుతానే తెల్లారుదామని ఎవరైనా వచ్చి ఈయన తరఫున దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని మేము అడుగుతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పలగుప్తం కాటన్ కోన మండలం మత్స్యకారులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. పూడిక, చెత్త, కలుషితం అయిన మోగ మార్గాన్ని శుభ్రం చేసి తమకు జీవనం కల్పించాలని డిమాండ్ చేశారు. వేట మీద ఆధారపడిన 2500 కుటుంబాలకు సుమారు 50,000 మంది జనం ఆధారపడి ఉన్నారని చెప్పారు. మాది గచ్చకాయలపురం గ్రామం నుంచి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చాం. ఎన్నకొత్తపల్లి గ్రామస్తులు, గచ్చకాయలపురం గ్రామస్తులు, రేగలపేట 3 గ్రామాల నుంచి వచ్చాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా యొక్క మత్స్యకారులకు ఇక్కడ గచ్చకాయలపురం దగ్గర ఉన్న మొగ తీరం అంతా కూడా కప్పడిపోవడం వల్ల మత్స్య సంపద అనేది మొత్తం అనేది కూడా చచ్చిపోతుంది. అది డ్రైనేజ్ యొక్క మురికాలు అది సముద్రంలోకి కలిసేది. అది కప్పడిపోవడం వల్ల మాకు సంపద అనేది మొత్తం అంతా కూడా నశించి ఉపాధి పోయింది. ఆ యొక్క మొగ మీద దగ్గరగా 50,000 మంది కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాం. ఆ మత్స్యకారులు అందరూ కూడా ఆ మొగ అనేది ఈ ప్రభుత్వం తవ్వించి మాకు తీసి పెడితే మాకు అనేది ఉపాధి ఉంటుంది. లేదంటే ఎటువంటి ఉపాధి లేక హైదరాబాద్ అని ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళి మాకు చేతకాని పనులు చేసుకుని వలసపోవాల్సి వస్తుంది. కావున ఈ యొక్క విషయాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకుని కలెక్టర్ గారు కూడా దీన్ని బిల్లు పాస్ చేసి అది పని త్వరగా చేస్తారని కోరుతున్నాం. ఈ యొక్క మగ తవ్వుతేనే మాకు చేప దొరుకుతుంది. చేప దొరికితేనే మాకు జీవనోపాధి వస్తుంది. జీవనోపాధి వస్తేనే మేము బతకగలం. లేదంటే కనుక మేము వలస వెళ్ళి బతకాల్సిన ప్రదేశం వస్తుంది. మేము మత్స్యకారులం కాబట్టి మా యొక్క కుల వృత్తి వేట. ఆ వేట లేకపోతే మేము బతకలేము. ఆ వేటకి మాకు కావాల్సిన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ, హైదరాబాద్, తిరుపతి లాంటి ప్రధాన నగరాలకు ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్ తెలిపారు. సాధారణ ఛార్జీలతో అవసరమైన సర్వీసులు నడుపుటకు సంకల్పించామన్నారు. ప్రయాణికులు రానుపోని రిజర్వేషన్లు చేసుకుంటే 10% రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు. మీరు 4 స్టేట్లకు ప్రోగ్రామ్ వేసుకుని వచ్చినా ఇది స్పెషల్ పోవాలని ఎన్ని స్టేట్లు వేసుకున్నా కూడా ఓన్లీ 500 రూపీస్ మాత్రమే పర్మిట్ యొక్క ఛార్జ్. సో ఇది మా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అదొక అవకాశం, మంచి అవకాశము. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగేనండి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు నుంచి పెడుతున్నాము. కానీ సాధారణ ఛార్జీలేనండి. ఒకప్పుడు అయితే 1.5 ఫేర్ పెట్టేవాళ్ళము. ఇప్పుడు లేదండి. ఇప్పుడు మా గౌరవ ఎండి గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేము సాధారణ ఛార్జీలే. ఇప్పుడు ఈ మామూలు బెంగళూరు బద్వేల్ ఎంత ఉందో సేమ్ ఛార్జే. సో ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి ఉండదు. 1 పైసా ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదండి. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకొని ఈ బాగా విరివిగా వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నామండి. థ్యాంక్ యూ. మరొక విషయము, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ అక్కడ నుంచి అన్ని ఆన్లైన్లో చేసుకోవచ్చండి మీరు. కానీ తిరిగి వాళ్ళ స్వస్థలకు వెళ్ళేవాళ్ళు ఈ బద్వేలు రిజర్వేషన్ పాయింట్లో టికెట్స్ ఇవ్వగలము. అలాగే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడాను అప్ అండ్ డౌన్ చేసుకుంటే మీకు 10% కన్సెషన్ కూడా వస్తుంది. ఒకే రూట్లో బెంగళూరుకు అప్ డౌన్ చేసుకుంటే కానీ 10% ఆటోమేటిక్గా మీకు కన్సెషన్ వస్తుంది. కాబట్టి విరివిగా అందరూ ఆన్లైన్లో చేసుకుంటే మీకు 10% క్యాష్ బ్యాక్ ఇది కూడా ఉంది. లేదు ఏదో టైంలో వచ్చి ఇక్కడ రిజర్వేషన్ చేసుకుంటామంటే ఇక్కడ ఓపీఆర్ఎస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది. ఈ స్పెషల్స్ ఉంది కాబట్టి మేము ఇంకా ఎక్స్టెండ్ చేసి నైట్ ఇంకో 2 గంటలు 3 గంటలు ఎక్స్ట్రా పెంచి నైట్ వరకు మీకు అవైలబిలిటీ ఉంటాం. ఏదేమైనా మీకు ఎంక్వైరీకి ఇక్కడ వస్తే ఎంక్వైరీతో కానీ లేదంటే నా నెంబర్ కానీ చేయండి. మా ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారి నెంబర్ కానీ చేయండి. ఆ నెంబర్లు త్వరలో వాట్సాప్లో మొత్తం మీకు డీటెయిల్స్ అన్ని పెడతాము. పోయే సర్వీస్ నెంబర్లు, వచ్చే సర్వీస్ నెంబర్లు, వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఇవన్నీ మీకు డీటెయిల్గా రేపు సాయంత్రం లోపల మీకు డీటెయిల్స్ వాట్సాప్లో పెడతామండి గ్రూప్లో. సో ఏదేమైనా కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి, ఆర్టీసీ బస్సునే వినియోగించుకోండి. ఇదే మీ అందరినీ కోరుతున్నానండి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన కార్గో రవాణా డోర్ డెలివరీ సేవలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బద్వేల్ డిపో మేనేజర్ ఆర్టీసీ నిరంజన్ తెలిపారు. డోర్ డెలివరీ మహోత్సవాల్లో భాగంగా కార్గో సేవలను సద్వినియోగం చేసుకున్న వారి లక్కీ డ్రా ద్వారా 3 విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. కార్గో సేవల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మరో అడుగు ముందుకు వేసి డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లి పంచాయతీ ఎనుగోలపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాయాదుల కుటుంబంలో ఒక వర్గంపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడంతో పొడవాటి తిరుపతి నాయుడు, పొడవాటి సురేష్ నాయుడు, చిన్ని కృష్ణులకు తలకు గాయాలు కాగా పొడవాటి చంద్రబాబు నాయుడు, రామకృష్ణ గాయాలయ్యాయి. దీంతో ఆక్రమించిన స్థానిక కుటుంబం వారి బంధువులుగా వచ్చిన వారిపై దాడి చేయగా దాడిలో నయబ్ కిషోర్ మామయ్య నరసింహుల అనువారికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలో వణికిపోయారు. దాడిలో గాయపడిన వారిని 108 ద్వారా బద్వేల్ హాస్పిటల్కి తరలించారు. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.